పాట పాడడం కూడా నటన లాంటిదే. ఎందుకంటే నటన అనేది ఎక్కడ రియల్‌గా జేయరు. రియల్‌గా చేస్తే నటన స్క్రీన్ మీద రాదు. కాబట్టి ఒక భ్రమ కల్పించాలి. భ్రమకు లోను చేసే విధంగా వాళ్ళు వ్యవహరిస్తారు. ఉదాహరణకి 60 కిలోల బియ్యం బస్తాను మోసేటప్పుడు ఏం చేస్తారు? దాంట్లో దూది పెట్టుకుంటారు. దూది బస్తాలు మోస్తూ నిజంగా మనకు భ్రమ కల్పిస్తారు కదా! అట్లా చేస్తారు. అలాగే నటన ఎట్లాంటిదంటే అతను కారు మీద ఎక్కుతూ ఉంటాడు. పోయే కారు మీదకి ఎక్కుతూ ఉంటాడు. కారు పోతుంటే అది ఎంత కష్టం పోయే కారు మీద ఎక్కుతా ఉంటే ఇట్లా జారుతూ ఉంటాడు. నిజానికి అతను కింద చెక్క ఉంటది. క్షేమంగానే ఉంటాడు. కానీ ఎక్కుతున్నట్టు మనకు భ్రమ కల్పిస్తారు. కింద మనకు చూపెట్టరు. ఆయన చెక్క మీద ఉన్నది. క్షేమంగానే ఉంటాడు. కానీ కింద ఏం ఆధారం లేనట్టు వేలాడుతున్నట్టు ఇట్లా పైన ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటాడు కారు ఎక్కడానికి. అది నటన అనమాట. కానీ ఎక్కడ రియల్‌గా చేయడు. రియల్‌గా చేయకుండా అలా భ్రమ కల్పిస్తా ఉంటాడంట. రియల్‌గా చేయొద్దు. అంటే అది ఇది నటన అంట. రియల్ చేయకుండా రియల్‌గా జస్ట్ వచ్చేలాగా భ్రమ కల్పించడం అన్నట్టు. పాట కూడా అంతే. పాట కూడా ఎక్కడ రియల్‌గా పాడొద్దు. రియల్‌గా అంటే మన నోటితో మన నోటితో మన అనుభవంతో రియల్‌గా పాడొద్దు. మన నోటికి అతీతంగా శబ్దం పోయింది. అతీతంగా పోయిన ఆ శబ్దంలో ఒక పొగలాగా నోటి నుండి వదిలిన పొగ మీద మనకు హక్కు, అధికారం ఉండదు. మన ఆధీనంలో అది ఉండదు కదా! దాంట్లో పాట రాణించాలంటే ఎంత కష్టం. కానీ మనం మాత్రం కాదు. ఎక్కడ మనం అనేది ఉపయోగించొద్దు. ఉపయోగించకుండా దానిలో అదిగా పాట రావాలి. అంటే ఎంత కష్టం. అది కూడా ఇగో ఇలా రాణించడమే. ఇది కూడా నటన లాంటిదనమాట. అంటే పాట పాడడం కూడా నటన లాంటిదంట. భ్రమ కల్పించడం.